నమస్తే, వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ ఉదయ్ కిరణ్. తెలంగాణ రాష్ట్రంలో 2.5 సంవత్సరాల కిందట మొదలైనటువంటి ఒక ప్రయాణం ఆ యొక్క పరిస్థితులను బట్టి ఆ రోజు మంచి చేయమని చెప్పేసి వదిలేరా, లేకపోతే భూ కబ్జాలు చేయడానికి, వాళ్ళకు నచ్చినటువంటి భూ కబ్జాల మీద నడపడానికి, పేదోడి సమస్యను ఉధృతం చేయడానికి, పేదోడిని పొట్టగొట్టడానికి తెచ్చారా అనేది అర్థం కానటువంటి పరిస్థితులలో ఎంతోమంది శాపనార్థాలు, ఎంతోమంది గోడు. అయ్యా మేము ఏడ బతకాలి, అయ్యా నా పిల్లలు ఎట్లా బతుకుతారు, అయ్యా మేము కష్టపడి కట్టుకున్నాం, అయ్యా మేము చెమటోర్చి కట్టుకున్నామని చెప్పినటువంటి గోడు. ఆ బాధ అంతా ఈరోజు టపాకాసులు కాల్చి సంబరాలు చేసుకునేంత వరకు పోయింది. అంటే హైడ్రా కమిషనర్ రంగనాథ్ని ఎంత ద్వేషించారో అర్థం చేసుకోండి. హైడ్రా కమిషనర్ తొలగించాలి అంటూ కూడా హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులను కనీసం జవాబు అయినటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నది. ఇక ముఖ్యమంత్రి గారు మాట్లాడుతున్నటువంటి సందర్భాలు చూస్తే కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారా, లేకపోతే ఏంది బ్రెయిన్ చైల్డ్గా హైడ్రాను తన బ్రెయిన్ చైల్డ్గా ట్రీట్ చేసినటువంటి రేవంత్ వెనక్కి తగ్గపోవడానికి కారణం ఏంది అనేది కూడా తెలియాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. హైడ్రా రంగనాథ్కి ఎందుకు ఇంత సపోర్ట్ చేస్తూ ఉన్నారు అనేది కూడా పెద్ద ఎత్తున ఒక విమర్శల వెల్లువ వస్తూ ఉన్నది. విమర్శలకు చెక్ పెట్టాల్సినటువంటి రేవంత్ రెడ్డి ఇంకా విమర్శలను ఎక్కువ చేసేటువంటి దిశగా పోతున్నాడని చెప్పేసి కూడా వార్తలు బలంగా వినిపిస్తూ ఉన్నాయి. అయితే ఈ యొక్క హైడ్రాకు సంబంధించినటువంటి విషయంలో ఒకసారి చూస్తే రేవంత్ రెడ్డి ఏమని మాట్లాడిండు అనేది ఒకసారి గమనించండి. అసలు ఇది హైడ్రా రంగనాథ్ని తొలగించాలి అంటూ కూడా హైకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి హైడ్రా రంగనాథ్ని తీసేయబోతా ఉన్నారు అని చెప్పి తెలియగానే బాంబులతోటి కొన్ని ప్రాంతాలల్లా సంబరాలు చేసుకున్నటువంటి వీడియో ఇది. ఒకసారి ఇది పటాకాయలు కాసుకొని అంటే అర్థం చేసుకోరు. అంటే రంగనాథ్ పేదోల గుండెల్లో ఎంత భయపెట్టిండు, ఎంత ఏడ్చేటట్టు చేసిండు. తర్వాత రేవంత్ రెడ్డి గారు మాట్లాడతారు. అది నిన్న వీడియో. డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. బాధ్యతల ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. We have protected lakes and nalas and water bodies. So we don't have any issues with the Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. అయితే ఇక్కడ రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ఏమంటాడు, హైడ్రా అనేది ఒక అధికారిని ఎక్కడ నియమించాలి అనేది ప్రభుత్వానికి సంబంధించినటువంటి విచక్షణ. అంటే ప్రభుత్వం ఎక్కడంటే అక్కడ నిలబెట్టుకోవచ్చు, ఎక్కడంటే అక్కడ పోస్టింగ్ చేయొచ్చు, ఇది విచక్షణ అని చెప్పేసి కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం, సంచలనాత్మకమైనటువంటి నిర్ణయం ఏదైనా ఉంది అంటే అది హైడ్రా. ఆ హైడ్రా ఎంతో మంచి పనులు చేస్తూ ఉన్నది, కబ్జాలను ఆపుతా ఉన్నది, నాలాలను, వాటర్ బాడీస్ అన్నిటి కాపాడుతున్నది అని అంటూ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. దాంట్లో ఎన్నో కేసులైనా కూడా మేము ప్రభుత్వాన్ని తరపున మేము కొట్లాడి మళ్ళీ నియమించుకుంటాం హైడ్రా రంగనాథ్ని అన్న విధంగానే రేవంత్ రెడ్డి గారి మాటల పోకడ ఉన్నది. దాంట్లో మాట్లాడుతూ నాలాలు, చెరువులు డెవలప్గా దీనికి సంబంధించినటువంటి విషయంలో మాట్లాడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, ఎందుకని మీ యొక్క కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులవి, ఎమ్మెల్యేల ఇల్లులు కూల్చలేదు? తర్వాత అసలు మీ పార్టీలో ఒక సభ్యుడైనటువంటి మీ అన్న తిరుపతి రెడ్డి గారి దుర్గం చెరువుకు సంబంధించినటువంటి ఏరియాలో ఉంటుంది, ఎఫ్టీఎల్లో ఉంటుంది, అదెందుకు కూల్చలేదు? హైడ్రా అందరికి సమానంగా పనిచేసి ఉండి, హైడ్రా అందరి మీద ఒకటే తీరులో పనిచేసి ఉంటే ఈ ఇబ్బంది రాకపోతుండే. ఈరోజు పేదోడు కడుపు కొట్టి పెద్దోనికి పెట్టేటువంటి ప్రయత్నం చేసింది కాబట్టే సంబరాలు చేసుకుంటా ఉన్నారు.
హైడ్రా రంగనాథ్ మీద ఏం కోపం? ఒకప్పుడు హైడ్రా రంగనాథ్ గారు అంటే సిన్సియర్ ఆఫీసర్ అని చెప్పేసి ఆయన ఒక నిదర్శనంగా ఆదర్శంగా తీసుకున్నటువంటి పబ్లిక్ ఈరోజు రంగనాథ్ గారు వెళ్ళిపోతా ఉన్నారు, తీసేయాలని ఒక ఆర్డర్ రాగానే బాంబులు కాల్చి సంబరాలు చేసుకుంటున్నారు. అంటే దానికి అర్థం ఎవరు? అసలు రంగనాథ్ గారి డౌన్ ఫాల్ కారణం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా? వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయాలు హైడ్రా ద్వారా రంగనాథ్ గారి ద్వారా చేపించినటువంటి దాఖలాలు లేవా? తర్వాత మాట్లాడతారు. ఇంకొక మాట ఏం మాట్లాడతాడంటే దీని మీద ఫేక్ ఏదో డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదే విధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం. డబ్బులు అంటే ఇప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నదంటే ఇప్పటి వరకు నేను హైకోర్టుకు సంబంధించినటువంటి నోటీసులు చూడలేదు. న్యాయస్థానం చెప్పినట్టుగా వింటాం, న్యాయస్థానం చెప్పినట్టుగా చూస్తాం. హైడ్రా చేసేటువంటి పనుల మీద కూడా ఆలోచిస్తాం. హైడ్రా తప్పకుండా పనిచేస్తుంది, హైడ్రా ఉంటుంది అని చెప్పి కూడా మాట్లాడుతూ ఉన్నారు. ఎస్, ఉండాలి, కానీ అందరికి ఒకేలాగా పనిచేయాలి. తర్వాత ఇంకో మాట ఏం మాట్లాడిండు? సోషల్ మీడియాలో డబ్బులు పెట్టి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు అని చెప్పేసి, ప్రభుత్వం మీద బురద జల్లుతా ఉన్నారు అని చెప్పేసి కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి సందర్భం. అయితే తప్పుడు ప్రచారం చేసినటువంటి సంఘటనలు ఏమున్నాయో మరొకసారి చూపించాలా? నిన్న నైటు ఎప్పుడైతే ఇక్కడ ఈ యొక్క దీనికి సంబంధించినటువంటి హైడ్రా కమిషనర్ గారిని తప్పించాలి, హైడ్రా కమిషనర్ గా అని చెప్పంగానే ఒక నోటీస్ రాగానే, హైకోర్టు హెచ్చరించగానే సడన్గా సోషల్ మీడియాలో ఐ స్టాండ్ విత్ రంగనాథ్ గారు, ఐ స్టాండ్ విత్ రంగనాథ్ గారు, వి స్టాండ్ విత్ రంగనాథ్ గారు, ప్రియాంక చాలా తెలంగాణ సైన్యం అని చెప్పేసి ఇవన్నీ అంటే కోటి దాదాపు చాలా వరకు పోస్టులు వెళ్ళబడ్డాయి. ఇది ఎట్లా వచ్చినాయి మరి బయటికి? ఇది బాట్ సిస్టమ్ తోటి చేసిరా, లేకపోతే అంటే రంగనాథ్ గారికి ఇంతమంది సపోర్టర్లు ఉన్నారా? రంగనాథ్ గారికి ఇంత సపోర్ట్ చేసేటువంటి వ్యవస్థ ఉందా? రంగనాథ్ గారికి ఇంతగానం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? యాజ్ ఎ పోలీస్ ఆఫీసర్గా ఉంది. హైడ్రా కమిషనర్కి ఇంత ఉందా? హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారిని ఎందుకు తొలగించాలి? కబ్జాకు గురైన నాలాలు, పార్కులను కాపాడినందుక వై షుడ్ హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ బి రిమూవ్డ్? నిజాయితీ గల అధికారికి అండగా ప్రభుత్వం, ప్రజలేడున్నారు? గోడు కొట్టుకుంటా ఉన్నారు. నా భూమిని కొట్టిర్రు, నా ఇంటిని కొట్టిర్రు, నా పిల్లల చదువును కొట్టిర్రు. కష్టం చేసి చెమటోడ్చి ఇల్లు కట్టుకున్నటువంటి నేపథ్యంలో ఈరోజు కూలగొట్టి, అట్టహాసంగా కూలగొట్టి, అంతకంటే ముందున్నటువంటి అధికారులను ఏమనకుండా, రిజిస్ట్రేషన్ చేసినటువంటి అధికారులను ఏమనకుండా కాళ్ళు ఏళ్ళు మొక్కిన కూల్చినటువంటి ఘటనలు కుక్కర్లలుగా ఉన్నాయి హైదరాబాద్లో. మరి అదే బడా నాయకులకు సంబంధించినటువంటి ఇల్లు కూల్చలేకపోయారేమయ్యా? ఇంతగానం ఉందా? ఇది సోషల్ మీడియా స్టంట్ కాదా? రాత్రికి రాత్రి ఎంతమంది వచ్చిర్రు అనుకుర్రు? ట్విట్టర్లో ఎంతమంది పోస్ట్ చేశారు అనుకుర్రు? ఒక్క నిమిషం డీటెయిల్స్ కూడా చెప్తా. రాత్రికి రాత్రి ఒకసారిగా నోటీస్ రాగానే ఇక 1,20,00,000 హైడ్రా సోషల్ మీడియా కాంట్రాక్ట్ డబ్బుల సొంతం పిఆర్ కోసం వాడుతున్న రంగనాథ్ 1,20,00,000 రూపాయలు హైడ్రా సోషల్ మీడియా కోసం వాడుతూ ఉన్నారు. ఇవంతా బాట్ సిస్టమ్ నుంచి చేసినట్టుగా తెలుస్తూ ఉన్నది. సోషల్ మీడియాని ఎవరు వాడుతూ ఉన్నారు? సోషల్ మీడియా అసలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నదా, ఇంకో పార్టీ ఆ ప్రభుత్వంలో ఉన్నదా? సోషల్ మీడియాని వాడేది ఎవరు ఎక్కువగా? ఇదంతా మాట్లాడిన తర్వాత ఇక మాట్లాడుతూ ముఖ్యమంత్రి గారు ఏమంటారంటే మేము చూసుకుంటాం న్యాయస్థానం అన్న తర్వాత ఇంగ్లీష్లో మాట్లాడాలని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు అడితే ముఖం చాటేసుకొని వెళ్ళిపోతాడు. ఇక అదే ముఖ్యమంత్రి గారు మాట్లాడాలి అనుకుంటే నేషనల్ మీడియా తోటి ఇంగ్లీష్లో గంటల సేపు మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి కదా. అదే సోషల్ మీడియాలో మాట్లాడినటువంటి రోజులు ఉన్నాయి, నేషనల్ మీడియాలో డిబేట్లు పెట్టినటువంటి రోజులు ఉన్నాయి కదా. ఒక కంటెంట్ మీద ఈరోజు ఎందుకు మాట్లాడతలేరు? మా ముఖ్యమంత్రిగా మీరు ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్లో మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది, తెలంగాణ ఖ్యాతిని పెంచాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా. ఈరోజు ముఖం చాటేసుకొని పోవడానికి కారణం ఏంది? సోషల్ మీడియాలో డబ్బు ఖర్చు పెడుతుంది ఎవరు? అసలు ఈ పోస్టుల వెనుక ఉన్నది ఎవరు?
హైడ్రా కమిషనర్ గారికి ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందా? సోషల్ మీడియాలో డబ్బు ఖర్చు పెట్టి తప్పుడు ప్రచారం అంటున్నటువంటి రేవంత్ రెడ్డి గారికి సూటిగా సవాల్ వేస్తుంటా ఉంది తెలంగాణ సమాజం. రండి, గ్రౌండ్లోకి రండి. గ్రౌండ్లోకి వచ్చిన తర్వాత కూలినటువంటి ప్రజల దగ్గరికి పోదాం, సామాన్యుల దగ్గరికి పోదాం, కూలగొడతారని భయపడుతున్నటువంటి ప్రజల దగ్గరికి పోదాం. అసలు ఎందుకు వచ్చిర్రు, ఎందుకు కూలగొట్టిరన్నటువంటి కోట్ల రూపాయలు పెట్టి కొన్నటువంటి భవనాలను కూల్చి బడాబాబులకు సంబంధించినటువంటి ఇంచు జాగా కూడా పోకపోవడాన్ని ఎలా చూస్తారని ప్రజల దగ్గరికి పోయి అడుగుదాం సార్. ప్రజల దగ్గరికి పోయి అడిగితే చెప్తారు కదా ఏది మంచిగా ఉండే, రంగనాథ్ గారు మంచిగా ఉన్నారా, చేసిరా లేదా, ఎంతమంది భూములు గుంజుకుర్రు, ఎంతమంది భూములు కొట్టిర్రు, అసలు అది ఏమి చేసిర్రు అనేది చెప్తారు కదా సార్. హైడ్రా రంగనాథ్ గారిని మరోసారి వెనుకేసుకొస్తూ హైడ్రాని నడిపిస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నది. అసలు లోతుకుంట భూముల విషయంలోనే కదా ఇటు వచ్చింది పంచాయతీ. సిన్సియర్ ఆఫీసర్, నాకు తెలిసినంత వరకు రంగనాథ్ గారికి రేవంత్ రెడ్డి గారికి మన పంచాయతీ ఉన్నదేమో. ఎందుకంటే సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ని తీసుకొచ్చి కమిషనర్ చేసి ఆయన క్రెడిబిలిటీ మీద దెబ్బ కొట్టినటువంటి సందర్భం, ఆయన డిఫేమ్ చేసేటువంటి సందర్భం. ఇప్పుడు హైడ్రా అనగానే ముఖ్యమంత్రి గారిని ఎవరు ఏమన్నారు, రంగనాథ్ గారే కూలగొట్టిరని చెప్పేసి చెప్పేటువంటి సందర్భం ఇది. ఈ యొక్క వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. స్టే ట్యూన్డ్ విత్ సిటిజన్స్ పల్స్.